V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. 13-14 తేదీల్లో ఎస్ఎఫ్ఐ జాతీయ వర్గ సమావేశం. ఈరోజు పోస్టుల ఆవిష్కరణ. విద్యారంగ పరిరక్షణకై జరుగుతున్న అఖిల భారత సమావేశాలను జయప్రదం చేయండి. జూలై 13న వేలాది మంది విద్యార్థులు పాల్గొనే ఎస్ఎఫ్ఐ బహిరంగ సభను జయప్రదం చేయండి. జూలై 13న వేలాది మంది విద్యార్థులు పాల్గొనే ఎస్ఎఫ్ఐ బహిరంగ సభను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి ఎస్ఎఫ్ఐ అఖిల భారత సమావేశాలను. అందులో భాగంగా జూలై 13వ తారీఖు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి గురజాడ కళాక్షేత్రం వరకు పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ ర్యాలీ బహిరంగ సభలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ అఖిల భారత కార్యదర్శి శ్రీశన్ భట్టాచార్య, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పల్లవితో పాటు ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకత్వం మొత్తం ఈ మహాసభలు బహిరంగ సభలో పాల్గొనున్నారు. ముఖ్యంగా ఈ బహిరంగ సభ వేదికగా ఈ దేశంలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను వెలికి తీయడం, విద్యార్థుల మధ్య చర్చకు పెట్టడం అనేది జరుగుతుంది. నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఇప్పటికే 10 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా చనిపోయారు ఆత్మహత్య చేసుకొని. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో, వివిధ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో, సోనం వాంగ్చుక్ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్లో 11 రోజులుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి కారణమైన ఎన్టీఏను రద్దు చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి, అదేవిధంగా నీట్ పేపర్ లీకేజీ కారణంగా చనిపోయిన 10 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి, ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని చెప్పి డిమాండ్ చేస్తుంటే ఎక్కడా పట్టించుకునే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా రేపు జూలై 9వ తారీఖు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలకు ఎస్ఎఫ్ఐ కమిటీ పిలిపించింది. ఈ పిలుపులో కూడా వేలాది మంది విద్యార్థులు భాగస్వామ్యం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. ఒక్క ఈ సమస్యే కాదు, ఈ రాష్ట్రంలో కూడా పేరుకుపోయిన విద్యా రంగ సమస్యల కోసం ఈ సందర్భంగా చర్చించబోతా ఉన్నాం. ఈరోజు లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఏ సమస్యలు లేవు, అన్ని సజావుగా సాగుతున్నాయని చెప్పి, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అన్ని జరుగుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ట్వీట్లలో లేదా ప్రెస్ మీట్లలో చెప్తా ఉన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఈ అకాడమిక్ ఇయర్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పటికి ఏజెన్సీలో 3 గిరిజన విద్యార్థులు చనిపోయారు. దీనికి బాధ్యులు ఎవరు? గత ఏడాది 19 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కనీసం చనిపోయిన విద్యార్థుల దగ్గరికి గిరిజన శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి పరామర్శించి నష్టపరిహారం కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు సంక్షేమ హాస్టల్స్కి, గురుకులాలకు మెస్ ఛార్జీలు 10% పెంచుతామని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 10% మెస్ ఛార్జీలు పెంచారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ 10% మెస్ ఛార్జీలు పెంచడం అంటే 1650 రూపాయలు ఉన్న మెస్ ఛార్జీలు 1810 రూపాయలకి చేరుకుంటుంది. ఈ నామమాత్రపు మెస్ ఛార్జీలు పెంచి మేము పెంచామని చెప్పి మీరు ప్రకటనలు ఇచ్చుకోవడానికా, ప్రచారం చేసుకోవడానికా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 3000 రూపాయలు ప్రస్తుతం ఉన్న ఖర్చులకు అనుగుణంగా హాస్టల్స్కి మెస్ ఛార్జీలు పెంచాలి, ఫలితంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపుగా 80,000 కోట్లు ఉంది. విద్యార్థులు అనేక ఇక్కట్లు పడుతూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల. కానీ ప్రభుత్వం ఎప్పటి వరకు దాని మీద ప్రకటన చేయలే. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో జీవో నెంబర్ 77 రద్దు చేసి అన్ని పీజీ కాలేజీలకు, ప్రైవేట్, గవర్నమెంట్ అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాడు. కానీ ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన జీవో నెంబర్ 77 పైన స్పష్టమైన ప్రకటన చేయలేదు, దాన్ని రద్దు చేయలేదు. ఈరోజు ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. ఇటువంటి విద్యారంగ సమస్యలన్నీ పేరుకుపోయాయి. ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం దాకా అనేక రకాల ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో. వీటిని పరిష్కారం లేదు. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల దోపిడీ తీవ్రతరం అవుతుంది. ఈరోజు పర్మిషన్ లేని కాలేజీలు కోకొల్లాలు. ఇదే విశాఖపట్నం నగరంలో ధనిక్ భారత్ అని, స్పెక్ట్రమ్ అని, లేదా ఆదిత్య అని చెప్పి, నారాయణ, చైతన్య, ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లో ఈరోజు కాలేజీలు పెట్టి విద్యా వ్యాపారం చేస్తున్నారు. అధికారుల యొక్క పర్యవేక్షణ తీవ్రంగా లోపంగా ఉంది. అదేవిధంగా ఈరోజు బుక్స్ పేరుతో, యూనిఫామ్ పేరుతో, స్టేషనరీ పేరుతో ఎక్కడికెక్కడ విపరీతమైన దోపిడీ జరుగుతూ ఉంది.
దీని మీద ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోని పరిస్థితి. ఇటువంటి సమస్యలన్నింటినీ ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో విద్యారంగం అభివృద్ధి కోసం జరిగే ఈ పోరాటంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొవాలి. బహిరంగ సభ జయప్రదం చేయాలి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి గురజాడ కళాక్షేత్రం వరకు వేలాది మంది ప్రదర్శనలో విద్యార్థులు భాగస్వామ్యం కావడంతో పాటు ఈ మీటింగ్స్ ని ఈ నగరంలో ఉన్న ప్రజలు, మేధావులు, అభ్యుదయవాదులు, విద్యా శ్రేయోభిలాషులు అందరూ జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.